హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ ఉన్నమట్ల గారు. హలో డాక్టర్. హాయ్ అండి. సో డాక్టర్ గారు, బైల్ డక్ట్ అంటే ఏంటి అసలు? మనకి లివర్లో మనకి పైచిరసం తయారవుతుంది. బైల్ జ్యూస్ గ్రీన్గా చాలామంది వామిట్ చేస్తే పైచిరసం వచ్చిందా అది తయారవుతుంది. అది మనకి ఇంటెస్టైన్లో డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. సో అది లివర్ నుంచి ఇంటెస్టైన్కి ఏంటంటే ఒక కనెక్షన్ ఉంటుంది. దీన్ని మనం బైల్ డక్ట్ అని అంటాం. అంత దిస్ ఈజ్ కాల్డ్ కామన్ బైల్ డక్ట్. అది ఒక ట్రీ లాగా మనం ఇమాజిన్ చేసుకుంటే ట్రీ లాగా లివర్లో అంతా ట్రీ లాగా డివైడ్ అవుతుంది. ఒక 2 ఛానల్స్ లాగా లివర్ బయటకు వచ్చేటప్పుడు 2 ఛానల్స్ అది సింగిల్ ఛానల్లోకి ఫామ్ అయ్యి అది మనకి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతుంది బేసికల్గా. అయితే ఏంటంటే ఆ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఈ బైల్ డక్ట్ అనేది ప్యాంక్రియాస్కి సంబంధించిన హెడ్లోంచి వెళ్ళి ప్యాంక్రియాసిక్ డక్ట్తో పాటు కలిసి ఒక కామన్ ఛానల్ కింద సింగిల్ ఛానల్ కింద మనకి ఇంటెస్టైన్లో ఓపెన్ అవుతుంది. సో ఈ బైల్ జ్యూస్ అండ్ దెన్ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ మనం అన్నం అరగడానికి ఉపయోగపడుతుంది అంతా. ఓకే. సో దీనికి అంటే బైల్ డక్ట్ స్టోన్స్ ఉంటాయి కదా, వస్తాయి అంటారు కదా, దీనికి కారణాలు ఏంటంటారు? ఈ మధ్యకాలంలో మనం బాగానే చూస్తున్నాం. ఎందుకంటే ఈ బైల్ డక్ట్లో ఏంటంటే ఏదైనా స్టోన్స్ కానీ చిన్న చిన్న గడ్డలు కానీ అడ్డుపడి జాండీస్ తోటి మన దగ్గర ప్రెజెంట్ అవుతారు. అయితే ఈ బైల్ డక్ట్ స్టోన్స్ మోస్ట్ కామన్గా ఏంటంటే అక్కడ డెవలప్ కావు. గాల్ బ్లాడర్ ఏదైతే పక్కన ఒక పౌచ్లా ఉంటుందో అందులో డెవలప్ అయ్యి అందులోంచి గాల్ బ్లాడర్లోకి మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అయ్యి ఇమీడియట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. విపరీతమైన పెయిన్, వామిటింగ్స్ కానీ ఇవన్నీ రావటం కానీ, లేదంటే ఫీవర్ వస్తుంది, కొంతమందికి బీపీ డ్రాప్ అవుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. ఒక సెప్టిక్ కండిషన్, బిలియరీ సెప్సిస్ అంటారు దీన్ని, కొలాంజైటిస్. సో అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది. సో ఈ బైల్ డక్ట్ స్టోన్స్ అక్కడ రావడం అనేది ఎక్కువగా గాల్ బ్లాడర్ నుంచి జరుగుతుంది. కొంతమందికి గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా బైల్ డక్ట్లో స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం అది చాలా రేర్గా ఉంటాయి. 10% ఆఫ్ గాల్ బ్లాడర్ ఈ బైల్ డక్ట్ స్టోన్స్ ఇస్ ఇన్ సిటు, అక్కడికక్కడ ఫామ్ అయ్యేదే ఉంటుంది. ఎక్కువగా మాత్రం లివర్ ఇది మనకి గాల్ బ్లాడర్ నుంచి స్టోన్స్ వస్తాయి. ఓకే. సో ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటారు? అంటే ఏజ్ వారికి ఎక్కువగా వస్తుంది? ఒక స్పెసిఫిక్ ఏజ్ అని కాదు, బట్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరిలో అయితే ఎక్కువ ఫామ్ అవుతాయి, ఫిమేల్స్లో కానీ ఫ్యాటీగా ఉన్న వాళ్ళు, 40 years దాటిన వాళ్ళు, ఎవరైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుందో వాళ్ళలో ఇది జారి కిందకు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ బైల్ డక్ట్ స్టోన్స్ కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ అంటే ఎప్పుడైతే ఇది గాల్ బ్లాడర్ స్టోన్ జారి బయటకు వచ్చిందో ఇమీడియట్ గా సివియర్ పెయిన్ వస్తుంది. పర్టికులర్గా ఈ సెంటర్ ఆఫ్ అబ్డామిన్ లో బాగా పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చి అది వామిటింగ్స్ రావడం, కొంతమందికి ఆ సిస్టమ్ అబ్స్ట్రక్ట్ అవడం వల్ల మనకి కొలాంజైటిస్ అంటారు, విపరీతమైన ఇన్ఫెక్షన్, బిలియరీ ఛానల్స్లో ఇన్ఫెక్షన్, ఇది రావడం వల్ల ఫీవరు, దాని తర్వాత జాండిస్ బాగా పెరగటం. జాండిస్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి బిలిరూబిన్లో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఈ డైరెక్ట్ కాంపోనెంట్ అది బాగా పెరుగుతుంది. రెండోది ఆల్కలైన్ ఫాస్ఫేజ్, అది బాగా పెరుగుతుంది. జీజీటీ అని ఒకటి ఉంటుంది, అది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ అడ్డుపడినప్పుడు ఇవన్నీ బ్లడ్లో మనకి ఇంక్రీజ్ అవుతాయి. బిలిరూబిన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆల్కలైన్ ఫాస్ఫేజ్, జీజీటీ ఇంక్రీజ్ అవుతుంది. సిమ్టమ్స్ పరంగా చూస్తే ఏంటంటే ఈ పెయినే కాకుండా వామిటింగ్స్ కానీ, కొంతమందికి ఫీవరు, పల్స్ రేట్ బాగా పెరగటం, లేదంటే అబ్స్ట్రక్టివ్ జాండిస్లో పల్స్ రేట్ తగ్గుతుంది అని కూడా చెప్తారు, బ్రాడీకార్డియా కూడా వస్తుందని చెప్తారు. బట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే మాత్రం పల్స్ రేట్ అనేది పెరుగుతుంది బాగా ఎక్కువ. యూరిన్ కలర్ ఎల్లోగా రావటం, దాని తర్వాత ఇన్ఫెక్షన్ కానీ సెప్టిక్ కాంపోనెంట్ కానీ ఎక్కువ ఉంటే ఇంకా అదర్ ఆర్గాన్స్ ఆఫ్ బాడీ ఇన్వాల్వ్ అయ్యి, లైక్ కిడ్నీ ఇన్వాల్వ్ అయిందంటే యూరిన్ తగ్గిపోతుంది, డార్క్ కలర్ అవుతుంది. ఆల్రెడీ మనకి బ్లడ్లో జాండిస్ ఉండటం వల్ల యూరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది. దెన్ లంగ్స్ ఎఫెక్ట్ అవడం వల్ల ఆయాసం ఎక్కువ రావటం కానీ, ఇవన్నీ ఏంటంటే సెప్సిస్ వల్ల, బిలియరీ సిస్టంలో మనకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, కొలాంజైటిస్ రావడం వల్ల బాడీలో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి వేరే ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఇదంతా సెప్సిస్. సెప్సిస్లో ఏంటి అంటే లైఫ్ రిస్క్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఐసీయూ స్టే, లేదంటే ఒక మనం ఏంటంటారు కిడ్నీ ఎఫెక్ట్ అయితే డయాలసిస్ చేయాల్సి రావడం, లంగ్స్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయితే వెంటిలేటర్ మీద పెట్టాల్సి రావడం. సో ఈ కొలాంజైటిస్, ఈ బిలియరీ సిస్టంలో ఇన్ఫెక్షన్ అనేది వన్ ఆఫ్ ది వెరీ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ఇన్సైడ్ ద బాడీ. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే సర్జరీస్కి వెళ్ళాలా, లేకపోతే ఎనీ అదర్ మెడిసిన్ ద్వారా అయినా అవుతుందా? మనకి స్టోన్స్ ఫామ్ అయింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యి జారిన తర్వాత అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి మనం మందుల ద్వారా దాన్ని కరిగించేది అట్లాంటివి అంటూ ఏం లేవు. రెండోది ఏంటి అంటే ఒకప్పుడు
ఈ స్టోన్స్ బైల్ డక్ట్లో స్టోన్స్ అనేది సర్జరీ ద్వారా రిమూవ్ చేసేవారు. దాని తర్వాత ఎండోస్కోపీ సిస్టమ్స్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత గత 20 years నుంచి 15-20 years నుంచి ఈఆర్సిపి అని ఉంటుంది, ఎండోస్కోపిక్ రెట్రోగ్రాడ్ కొలాంజోపాంక్రియాటిక్. ఆ ఈఆర్సిపి విధానం ద్వారా ఈ బైల్ గొట్టాల్లోకి వచ్చిన స్టోన్స్ని రిమూవ్ చేస్తున్నారు. సో అప్ టు 1.5 centimeter వరకు స్టోన్స్, ఒక 2-3 స్టోన్స్ వరకు ఈఆర్సిపి ద్వారా రిమూవ్ చేస్తున్నారు. సో ఒక 5 years బ్యాక్ వరకు ఏంటంటే ఈ ఈఆర్సిపి ద్వారా స్టోన్స్ రిమూవ్ చేయలేకపోతే మళ్ళీ దానికి సర్జరీకి వెళ్ళేవారు. స్టోన్స్ 2 centimeter సైజ్ స్టోన్ ఉంది, సో మళ్ళీ దానికి సర్జరీకి వెళ్ళేవారు. ఈ 5 yearsలో మళ్ళీ రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి అంటే స్పై గ్లాస్ కొలాంజియోగ్రఫీ. ఓకే, మనం దాన్ని ఏంటంటే మదర్ అండ్ బేబీ స్కోప్, ఏదైతే మన ఈఆర్సిపి అందులోంచి మళ్ళీ చిన్న ట్యూబ్ 3 millimeter కెమెరా పెట్టి లోపల తీసుకెళ్ళి ఈ బైల్ డక్ట్స్లోకి ఎంటర్ అయ్యి లోపల ఏముందో చూసి స్టోన్స్ని బ్లాస్ట్ చేస్తున్నారు. ఓకే, స్పై గ్లాస్ అంటారు దీన్ని. సో ఆ స్పై గ్లాస్ ద్వారా మొత్తం ఎంత పెద్ద స్టోన్ అయినా బ్లాస్ట్ చేసి తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ బైల్ డక్ట్ స్టోన్స్ కోసం సర్జరీ చేయడం అనేది చాలా చాలా తగ్గింది. ఎవరైతే రిపీటెడ్గా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయో, రిపీటెడ్గా ఇలాంటి ఇంటర్వెన్షన్స్ చేయాల్సి వస్తుంది. ఒకసారి వచ్చి మనం స్పై గ్లాస్ చేసి దానికి స్టోన్ మనం రిమూవ్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది, మళ్ళీ స్పై గ్లాస్ పెట్టి చేయడం కన్నా అలాంటి వాళ్ళకి వీ సెలెక్ట్ ఫర్, దట్ ఈస్ ద ఓన్లీ సినారియో వీఆర్ సెలెక్టింగ్. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, మళ్ళీ రిపీట్ లో తీస్తున్నాము, మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు, అవుతున్నాయి. అలాగా ఎనీ సిస్టమ్ లో మనకు ఒకసారి స్టోన్ ఫామ్ అయిందంటే మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఐ హావ్ సీన్ ఏ పేషెంట్ 4 times 5 times వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర. సో 3 times 2 times చూసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏం చెప్తాం, యూ గో ఫర్ సర్జరీ. వాళ్ళు మనకి ఎవ్రీ 6 monthsకో 1 yearకో మన దగ్గరికి వస్తూ ఉంటారు అంతా. కొంతమందికి బాడీ క్యారెక్టర్ అలా ఉంటుంది, బాడీ క్యారెక్టర్ 2 yearsకి అలా వస్తూ ఉంటారు. మళ్ళీ స్టోన్ వచ్చింది, మళ్ళీ జాండిస్ వచ్చింది, ఇదేంటి గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయింది, దాని తర్వాత ఇంతకుముందు ఈఆర్సిపి చేసి స్టోన్ తీస్తే మళ్ళీ స్టోన్ ఏంటని చూస్తే మళ్ళీ స్టోన్ కనపడుతుంది అక్కడ. కనపడినప్పుడు వీ అడ్వైజ్ దెమ్ గో ఫర్ సర్జరీ యాజ్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. సో సర్జరీలో మనం ఏం చేస్తాం అంటే వీ డైవర్ట్ దట్, ఆ బయలు గొట్టాలకి ఒక పేగుని తీసుకెళ్ళి అతికించేస్తాం. ఇంకా స్టోన్స్ ఫామ్ అయినా కానీ పేగులోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో అక్కడ ఇబ్బంది, అబ్స్ట్రక్ట్ అవడం అలాంటి సినారియో ఉండదు ఇంకా. ఓకే, వన్స్ ఇలా సర్జరీ అయిపోయాక మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్? సర్జరీ అయిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఉండదు, పేగుల్లో బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది అది. సర్జరీ అవ్వకపోతే ఏంటంటే స్టోన్ మళ్ళీ అక్కడ ఇరుక్కుని ఉంటుంది అన్న భయం. మనం డైవర్ట్ చెయ్యం దాన్ని, ఎండోస్కోపీ విధానం ద్వారా డైవర్షన్ ట్రీట్మెంట్స్ లేవు. ఉన్న స్టోన్ని మనం రిమూవ్ చేయగలుగుతాం. కానీ ఎలాంటి స్టోన్ అయినా ఈ కాలంలో పూర్తిగా రిమూవ్ చేసేదానికి మంచి ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ వచ్చింది మనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. స్పై గ్లాస్ అంటారు దీన్ని. సో సర్జరీ ఫర్ బైల్ డక్ట్ స్టోన్స్ అనేది చాలా చాలా రేర్ అయింది అంతా. సో వన్స్ ఈ బైల్ డక్ట్ స్టోన్ రిమూవ్ చేశాక మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ప్రికాషన్స్ అనేవి రావచ్చు. మనం చెప్పేది ఏంటంటే జనరల్గా లో ఫ్యాట్ డైట్ కి వెళ్ళమని చెప్తాము. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మళ్ళీ స్టోన్ ఫామ్ అవడం అనేది చాలా చాలా రేర్ థింగ్ అది కూడా. ఇప్పటికీ కొన్ని 100 మంది లేదు 1000 మందికి సర్జరీస్ చేసుంటాం. హార్డ్లీ ఎనీ నెంబర్, మేబీ ఒక 10 members or 15 members కి మళ్ళీ రిపీటెడ్ స్టోన్స్కి వచ్చి ఉంటాయి. అంత తక్కువ, రేర్ థింగ్. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.